వివాహ బంధంతో ఒక్కటైన సినీ నటులు విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు నాగర్ కర్నూలు జిల్లాలో సందడి చేశారు. విజయ్ సొంతూరు తుమ్మన్పేటలో కొత్తగా నిర్మించిన ఫామ్ హౌస్ లో నవ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. సొంతూరులో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది అన్నారు విజయ్. ఊర్లో ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేసుకుందాము అని తన తండ్రి చాలాసార్లు అడిగారు అని, ఆ కల ఇప్పటికీ నెరవేరింది అని సంతోషంగా ఉంది అన్నారు విజయ్. తన తమ్ముడు ఆనంద్ పెళ్లి గ్రామంలోనే అందరి సమక్షంలో చేస్తాము అన్నారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించనున్నట్లు ప్రకటించారు విజయ్. రేపు విజయ్ దేవరకొండ రష్మిక రిసెప్షన్ జరగనుంది. ओम अव्यक्ताय नमः ओम सहस्राक्षाय नमः ओम अक्षराय नमः आमि शुद्धोदकेन स्नापयामि अक्षरस्य गन्धो गन्धर्वेषत्यसः పెళ్లి చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఊర్లో ఏదో ఒక పర్మనెంట్లీ ఏదో చేయాలనిపించింది. సో ఈ సంవత్సరం నుంచి దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఇయర్ నుంచి 9th and 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట్ డివిజన్లో 44 స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తున్నాం. ओम हलाजने नमः ओम सहस्रप्रभवे नमः ओम अव्यक्ताय नमः ओम सहस्राक्षाय नमः ओम अक्षराय नमः आमि शुद्धोदकेन स्नापयामि अक्षरस्य गन्धो गन्धर्वेषत्यसः ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. ఇప్పటికే వారి పెళ్లి ఫోటోలు అభిమానులను ఆకట్టుకోగా తాజాగా ఈ జంట తమ సంగీత వేడుకకు సంబంధించిన ప్రత్యేక ఫోటోలను షేర్ చేసింది. షేర్ చేసిన ఫోటోలలో విజయ్ రష్మిక కలిసి స్టేజ్పై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఆనందభరితమైన నవ్వులు, స్టైలిష్ లుక్స్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. సంగీత కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య ఎంతో ఆత్మీయంగా జరిగినట్టు తెలుస్తోంది.